మీ వద్ద ఒక గొప్ప ఐడియా ఉంది, కానీ అది విజయం సాధిస్తుందా? చాలామంది అనుకుంటారు ఒక అద్భుతమైన ఆలోచన ఉంటే చాలు అది ఒక పెద్ద వ్యాపారంగా మారిపోతుందని. కానీ ఈ ఒక్క తప్పిదం చాలా స్టార్టప్ కంపెనీలు విఫలం కావడానికి కారణం. విజయం సాధించే వ్యాపారాలు ఒక్కసారిగా మార్కెట్లోకి రారు. వాళ్ళు ముందుగా చిన్న ప్రోటోటైప్ను తయారు చేస్తారు, టెస్ట్ చేసుకుంటారు, అభిప్రాయాలు తీసుకుంటారు, మార్పులు చేస్తారు, మరింత వేగంగా ఎదుగుతారు. మీ బిజినెస్ సక్సెస్ అవ్వాలి అంటే ఈ 5 స్టెప్స్ మీకు తప్పనిసరి. నెంబర్ 1 ప్రోటోటైప్, ఐడియా టెస్ట్ చేసుకోవడం. నెంబర్ 2 పునరావృత చక్రం, మార్పులతో అభివృద్ధి చెందడం. నెంబర్ 3 పునరావృత వేగం, ఎంత వేగంగా మార్పులు చేసుకోవాలి. నెంబర్ 4 అభిప్రాయం, వినియోగదారుల మాటలు నిజమైన గేమ్ చేంజర్. నెంబర్ 5 ప్రత్యామ్నాయ మార్గాలు, ఒక దారి పని చేయకపోతే ఇంకొక దారి. మీ ఐడియా మార్కెట్లో నిలదొక్కోవాలి అంటే ఈ 5 సీక్రెట్స్ మిస్ అవ్వకండి. రెడీనా? అయితే ఈ వీడియోను పూర్తిగా చూసేయండి. మీ బిజినెస్కి ఒక కొత్త దారి కనిపిస్తుంది. ముందుగా ప్రోటోటైప్. ప్రోటోటైప్ అంటే ఏమిటి అంటే, ప్రోటోటైప్ అనేది మీ ఉత్పత్తి లేదా సేవ యొక్క మొదటి రూపం. దీని ద్వారా మీరు మీ ఆలోచనలను నిజమైన వినియోగదారులపై పరీక్షించవచ్చు. ఇది తక్కువ ఖర్చుతో చేయగలిగే పద్ధతి. ప్రోటోటైప్ ఎందుకు ముఖ్యం? ప్రోటోటైప్ ఎందుకు ముఖ్యమైనది అంటే, ఇది మీ ఉత్పత్తి యొక్క లోపాలను గుర్తించడంలో సహాయపడుతుంది. తప్పులను గుర్తించడం. ప్రోటోటైప్ తయారు చేయడం ద్వారా మీ ఉత్పత్తిలో ఉన్న తప్పులను ముందుగా కనుగొని వాటిని పెద్ద సమస్యలుగా మారకుండా సరిచేయగలుగుతారు. అలాగే అభిప్రాయాలను సేకరించడం. ప్రోటోటైప్ ద్వారా మీరు మీ వినియోగదారుల నుంచి అభిప్రాయాలను తీసుకొని వాటిని జాగ్రత్తగా పరిశీలించి మీ సృష్టిలోని మీ ఉత్పత్తిని మెరుగుపరచుకోవచ్చు. అలాగే ప్రొఫెషనలిజంలో అభివృద్ధి. ప్రోటోటైప్ ద్వారా మీరు ఏది సరైనది, ఏది తప్పు అన్నది తెలుసుకోవచ్చు. మీరు తమ అభిప్రాయాలను తీసుకొని వాటిని మీ ఉత్పత్తి యొక్క డిజైన్లను, ఫీచర్లను మెరుగుపరచడంలో ఉపయోగించుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక మొబైల్ స్టార్టప్ని కొన్ని ముఖ్యమైన ఫీచర్లతో ప్రోటోటైప్ తయారు చేసి వినియోగదారుల అభిప్రాయాలను సేకరించి వాటి ఆధారంగా డిజైన్ మరియు ఫీచర్లను మెరుగుపరుచుకోవచ్చు. నెక్స్ట్ నెంబర్ 2 ద ఇటరేషన్ సైకిల్. అంటే ఏమిటి అంటే, మీకు ఒక అద్భుతమైన ఆలోచన ఉంది, మీరు దాన్ని ప్రారంభించారు, కానీ మీరు ఎప్పటికీ అదే దారిలో పోకుండా ఎప్పటికీ ఒకే మార్గంలో కొనసాగలేరు కదా. అందుకని మీరు ఎప్పటికప్పుడు కదులుతూ కొత్త మార్పు చేసుకుంటూ ఇతరుల సూచనలు తీసుకుంటూ ముందుకు సాగాలి. దీనినే ఇటరేషన్ సైకిల్ అని అంటారు. పునరావృత చక్రం అంటారు తెలుగులో. ఇది ఎలా పనిచేస్తుంది అంటే, మొదట మీరు ఒక ప్రోటోటైప్ను లేదా మొదటి రూపాన్ని సృష్టిస్తారు. ఇది మీ ఆలోచనలను మొదటి దశలో పరీక్షించే అవకాశం ఇస్తుంది. సూచనలు తీసుకోండి. తర్వాత మీరు ఇతరుల అభిప్రాయాలను తీసుకుంటారు. ఈ సూచనలు మీ ఉత్పత్తిలో ఏమి సరైనది, ఏది తప్పు ఉందో చూపిస్తాయి. మార్పులు చేయండి. ఈ సూచనలు తీసుకొని మీరు మీ ఉత్పత్తిలో అవసరమైన మార్పులు చేస్తారు. ఆ మార్పులు మీ ఆలోచనను మరింత బలంగా మారుస్తాయి. మరలా పరీక్షించండి. మార్పులు చేసిన తర్వాత మీరు ఆ ఉత్పత్తిని మరలా పరీక్షిస్తారు. ఇలా చేస్తూ మీరు ఎప్పటికప్పుడు మీ ఆలోచనను మెరుగుపరుస్తూ ముందుకు సాగుతారు. ఈ ఇటరేషన్ సైకిల్ ఎందుకు ముఖ్యం అంటే, మీరు ఎప్పటికప్పుడు మార్పులు చేస్తూ సలహాలు తీసుకుంటూ మీ ఉత్పత్తిని నిరంతరం మెరుగుపరుస్తారు. ప్రతి సూచన, ప్రతి తప్పు మీ ఉత్పత్తిని మరింత శక్తివంతంగా మారుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక మొబైల్ యాప్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. మొదటి వర్షన్ విడుదల చేసిన తర్వాత మీరు మీ ఫాలోవర్స్ నుండి అభిప్రాయాలు తీసుకున్నారు. ఆ అభిప్రాయాల ఆధారంగా మీరు రెండో వర్షన్ విడుదల చేస్తారు. ప్రతి మార్పుతో మీ యాప్ మరింత శక్తివంతంగా మారుతుంది. నెక్స్ట్ నెంబర్ 3 ఇటరేషన్ వెలాసిటీ. అంటే ఏమిటి అంటే, మీరు ఎప్పుడైనా ఒక కొత్త ఆలోచన ప్రారంభించినప్పుడు దాన్ని ముందుకు తీసుకెళ్లే వేగం ఎంత త్వరగా ఉంటే అంత మంచిది. ఇటరేషన్ వెలాసిటీ అంటే ఎంత వేగంగా మీరు మార్పులు చేసుకుంటూ అభిప్రాయాలను తీసుకొని మీ ఉత్పత్తిని మెరుగుపరచగలుగుతారో అనేదే. తెలుగులో పునరావృత వేగం అంటారు. ఒక మంచి వ్యాపారం లేదా ప్రాజెక్టు విజయవంతం కావాలి అంటే ఒక మార్పును వేగంగా చేయాలి, పరీక్షించాలి, అభిప్రాయాలు సేకరించాలి, తిరిగి మెరుగుపరచాలి. ఈ మొత్తం ప్రక్రియ జరిగే వేగాన్ని ఇటరేషన్ వెలాసిటీ, పునరావృత వేగం అంటారు. ఇటరేషన్ వెలాసిటీ ఎలా పనిచేస్తుంది అంటే, మార్పులను తొందరగా చేయండి. ఏదైనా తప్పు దొరికితే వెంటనే దాన్ని సరిచేసి ముందుకు వెళ్ళాలి. వేగంగా పరీక్షించండి. కొత్త మార్పులను వెంటనే పరీక్షించి ఫలితాలు చూడాలి. అభిప్రాయాలను త్వరగా సేకరించండి. అభిప్రాయాలను కస్టమర్ల నుంచి వెంటనే తెలుసుకొని అనుసంధానం చేయాలి. తదుపరి మార్పులు చేయండి. ఇవన్నీ కలిపి మీ ఉత్పత్తిని వేగంగా మెరుగుపరచండి. చివరి నిమిషం వరకు వేచి చూడకండి. మీరు ఎప్పుడైనా కొత్త ఉత్పత్తిని విడుదల చేయాలనుకుంటే చివరి నిమిషం వరకు వేచి చూడకుండా చిన్న చిన్న మార్పులతో ముందుకు సాగాలి. మంచి వ్యాపారాలు వేగంగా అభివృద్ధి చెందుతాయి. కంపెనీలు తరచూ చిన్న చిన్న మార్పులను వేగంగా చేస్తూ వినియోగదారులకు మెరుగైన అనుభవాన్ని అందిస్తాయి. సంపద, సమయం వృధా కాకూడదు. వేగంగా పనిచేస్తే ఎక్కువ ఖర్చు కాకుండా సమయాన్ని ఆదా చేసుకోవచ్చు.
ఇప్పుడు దీనిని ఒక ఎగ్జాంపుల్ ద్వారా డిస్కస్ చేసుకుందాం. మీరు ఒక కొత్త మొబైల్ యాప్‌ను డెవలప్ చేస్తున్నారు. మొదటి వెర్షన్ తీసుకొచ్చిన తర్వాత వినియోగదారులు కొన్ని ఫీచర్‌లు పనిచేయడం లేదని చెబితే ఆ మార్పులను తొందరగా చేసుకోవాలి. ముందుగా నెల రోజులకు మార్పులు చేయడానికి ప్రయత్నిస్తే మీ వ్యాపారం వెనకబడిపోతుంది. కానీ మీరు ఇటరేషన్ వెలాసిటీ పెంచి రోజులు కాదు గంటల్లోనే మార్పులు చేస్తే మీరు మార్కెట్‌లో ముందుండగలరు. ఇటరేషన్ వెలాసిటీ అంటే మార్పులను వేగంగా చేయడం, పరీక్షించడం, మెరుగుపరచడం. ఈ ప్రక్రియ మీరు ఎంత వేగంగా చేస్తారో అంత త్వరగా విజయం మీ సొంతం. నెక్స్ట్ నంబర్ 4 ఫీడ్‌బ్యాక్. ఇదిగో మీ విజయం మిస్ అవుతుందా? ఒక అద్భుతమైన ఉత్పత్తి లేదా సేవను తీసుకువచ్చారు. కానీ ప్రజలు ఎందుకు కొనడం లేదు? అసలు సమస్య ఏమిటి? సాధారణంగా మనం మన ఉత్పత్తిని పూర్తిగా సిద్ధం చేశాక మార్కెట్‌లోకి తీసుకువెళ్తాం. కానీ ఇది పెద్ద తప్పు. ఎందుకు అంటే మీరు వినియోగదారుల అభిప్రాయాన్ని తీసుకోకుండా మీ ఆలోచనలపై మాత్రమే ఆధారపడుతున్నారు. ఇక్కడే మీకు ఫీడ్‌బ్యాక్ సహాయపడుతుంది. ఫీడ్‌బ్యాక్ అంటే ఏమిటి అంటే ఫీడ్‌బ్యాక్ అంటే వినియోగదారుల నుండి వచ్చే రియల్ టైమ్ సిగ్నల్స్. వారికి మీ ఉత్పత్తి గురించి ఏమనిపిస్తుంది? ఏం బాగుంది? ఏం బాగలేదు? ఏ మార్పులు అవసరం? ఈ ప్రశ్నలకి సమాధానం చెప్పేదే ఫీడ్‌బ్యాక్. మంచి వ్యాపారాలు ఎప్పుడూ వినియోగదారులను అర్థం చేసుకుంటాయి. వారి అభిప్రాయాలను తీసుకొని మెరుగుపరుస్తాయి. ఫీడ్‌బ్యాక్ ఎలా పనిచేస్తుంది అంటే మీరు రూపొందించిన ప్రోటోటైప్‌ను లేదా మొదటి వెర్షన్‌ను వినియోగదారులకు అందించండి. వారి స్పందనను గమనించండి. వాళ్ళేం మాట్లాడుతున్నారు? ఆనందంగా ఉన్నారా? అసంతృప్తిగా ఉన్నారా? గుండె మీద చెయ్యి వేసుకొని అంగీకరించండి. మీరు అద్భుతంగా చేశామనుకున్న దాంట్లో తప్పులు ఉండవచ్చు. వాటిని స్వీకరించండి. మార్పులు చేయండి. మెరుగుపరచండి. ఫీడ్‌బ్యాక్ ఆధారంగా తగిన మార్పులు చేయండి. తదుపరిని వెర్షన్‌ని విడుదల చేయండి. ఈ మార్పులతో కూడిన కొత్త వెర్షన్‌ని ప్రజల్లోకి తీసుకువెళ్ళండి. ఫీడ్‌బ్యాక్ ఎందుకు అత్యంత ముఖ్యమైనది అంటే తప్పులను ముందే గమనించవచ్చు. ఒక్కొక్కసారి మనం చూసే కోణం తప్పు కూడా కావచ్చు. వినియోగదారుల మాట వినడం వల్ల ముందుగానే సమస్యలను గుర్తించగలుగుతాం. ధనాన్ని, సమయాన్ని వృధా చేసుకోవడం మాన్పించవచ్చు. ఒకసారి అర్థం చేసుకున్నాక భారీ మార్పులు చేయాల్సిన అవసరం ఉండదు. మార్కెట్‌లో ముందుండవచ్చు. కస్టమర్ ఎక్స్‌పీరియన్స్‌ని మెరుగుపరిచే వ్యాపారాలు ఎప్పుడూ ముందంజలో ఉంటాయి. వినియోగదారుల కూడా నమ్మకంగా మారుతారు. మీరు వారి మాట వింటున్నారని తెలియడం వల్ల వాళ్ళకు మీ బ్రాండ్‌పై మరింత నమ్మకం పెరుగుతుంది. ఫీడ్‌బ్యాక్ లేనిదే విజయం సాధ్యం కాదు. ఒక ప్రోడక్టు లేదా వ్యాపారం పూర్తిగా సిద్ధమయ్యాక మాత్రమే మార్కెట్‌లోకి తీసుకెళ్లాలి అనే ఆలోచన వదిలేయండి. కస్టమర్ల అభిప్రాయాలను తీసుకొని తప్పులను సవరించుకుంటూ ముందుకు వెళ్ళడం ఇదే విజయానికి గల అసలైన రహస్యం. సమయం వచ్చింది కాబట్టి అడుగుతున్నా. మీరు కూడా నాకు ఒక ఫీడ్‌బ్యాక్‌ని ఇవ్వగలరు. మన ఎంబీఏ సీరీస్‌పై మీ ఫీడ్‌బ్యాక్‌ని కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. నెక్స్ట్ లాస్ట్ మీ వ్యాపారం అభివృద్ధి చెందాలి అంటే ఒకే దారిలో నడవకూడదు. మీరు ఒక కొత్త ఉత్పత్తి లేదా సేవను తీసుకొచ్చినప్పుడు ఒకే విధంగా ఆలోచించడం పెద్ద పొరపాటు. మార్కెట్ వేగంగా మారిపోతూ ఉంటుంది. అందుకే అదనపు మార్గాలు ఆల్టర్‌నేటివ్స్‌ను ఎప్పుడు సిద్ధంగా ఉంచుకోవాలి. ఆల్టర్‌నేటివ్స్ అంటే ఏమిటి అంటే ఒకే మార్గంలో కాకుండా కొత్త అవకాశాలను వెతకడం. ఒక వ్యాపారం లేదా ఉత్పత్తి ముందుకు సాగాలి అంటే ఒకే మార్గంలో దూసుకుపోకూడదు. మీ ప్రస్తుత వ్యాపారం లేదా ఆలోచనలు ఫలితాలు ఇవ్వకపోతే ఇంకా ఏమైనా మార్గాలుంటాయా అని ఆలోచించాలి. మీరు ఎందుకు ఆల్టర్‌నేటివ్స్ గురించి ఆలోచించాలి అంటే మార్కెట్ అనుకోకుండా మారిపోవచ్చు. మీ వ్యాపారం బాగా నడుస్తుంది. కానీ ఒకరోజు కొత్త టెక్నాలజీ వచ్చి మీ వ్యాపారాన్ని పూర్తిగా మార్చివేయవచ్చు. ఒకటి విఫలమైతే మరొక దారి ఉంటుంది. ఒక దారినే నడుస్తే అది పని చేయకపోతే మొత్తం వ్యాపారం కూలిపోతుంది. కానీ మరొక మార్గాన్ని ముందుగానే ప్లాన్ చేసుకుంటే మీకు అవకాశం ఉంటుంది. మీరు మార్కెట్‌లో పోటీకి ముందుండగలరు. విభిన్న మార్గాల్లో ఆలోచించడం వల్ల మీరు ఎల్లప్పుడూ పోటీదారుల కంటే ఒక మెట్టు ముందే ఉండగలరు. ఈ ఆల్టర్‌నేటివ్స్ ఎలా పనిచేస్తాయి అంటే ప్రస్తుత వ్యాపారాన్ని విశ్లేషించండి. మీ ప్రస్తుత వ్యాపారం బాగుందా? లేక మరింత మెరుగుపరుచుకోవాలా? కొత్త అవకాశాలను వెతకండి. మీ ప్రస్తుత వ్యాపారానికి పక్కన కొత్తగా ఏదైనా చేయగలమా? మార్కెట్‌ని అర్థం చేసుకోండి. వినియోగదారుల అవసరాలు మారుతున్నాయా? కొత్తగా డిమాండ్ ఉందా? పరీక్షించండి. ఒక కొత్త మార్గాన్ని చిన్నగా పరీక్షించండి. ఫీడ్‌బ్యాక్ తీసుకొని ముందుకు వెళ్ళండి. కొత్త మార్గాన్ని వినియోగదారుల అభిప్రాయాలతో మెరుగుపరచండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఫోటోగ్రఫీ నడుపుతున్నారు అనుకుందాం. ప్రస్తుతం వ్యాపారం మీరు పెళ్ళిళ్ళకు, ఈవెంట్‌లకు ఫోటోలు తీస్తున్నారు. ఆల్టర్‌నేటివ్ ఆలోచన అడ్వాన్స్‌డ్ ఫోటో ఎడిటింగ్ సేవలు అందించవచ్చు. డ్రోన్ ఫోటోగ్రఫీ చేపట్టవచ్చు. ఫోటోగ్రఫీ కోర్సులు నిర్వహించవచ్చు. ఇలా కొత్త మార్గాలు అన్వేషించడం వల్ల మీ వ్యాపారం విస్తరించడానికి అవకాశాలు పెరుగుతాయి. మీ బిజినెస్ ఒక్క మార్గంలోనే ఉండకూడదు. మీకు విజయవంతమైన వ్యాపారం కావాలి అంటే ఒక్క మార్గంలో కాకుండా కొత్త మార్గాలు, కొత్త అవకాశాలు ఎప్పుడు వెతకాలి. మీరు మీ వ్యాపారం కోసం ఇప్పటివరకు కొత్త మార్గాన్ని అన్వేషించారా? లేక ఇప్పుడే మొదలు పెడతారా? కమెంట్ చేయండి. ఒక గొప్ప ఆలోచన మాత్రమే సరిపోదు. దాన్ని విజయవంతం చేయడమే అసలైన ఆర్ట్. మీ వ్యాపారం లేదా ఆలోచన విజయవంతం కావాలి అంటే ఒకే దారిలో నడవడం సరిపోదు. సెల్ఫ్ టెస్టింగ్, పునరావృత మార్పులు, వినియోగదారుల అభిప్రాయాలు, వేగవంతమైన అమలు మరియు కొత్త మార్గాల అన్వేషణ ఇవి అవసరం. ఇప్పటివరకు మనం ప్రోటోటైపు, పునరావృత చక్రం, పునరావృత వేగం, అభిప్రాయం మరియు ప్రత్యామ్నాయ మార్గాల గురించి తెలుసుకున్నాం. ఇది మీకు ఎలా ఉపయోగపడుతుంది అంటే ఒక చిన్న ఆలోచనను చక్కటి వ్యాపారంగా మార్చుకోవచ్చు. మార్కెట్‌లో ముందు ఉండేందుకు మార్పులను సిద్ధంగా ఉండాలి.
వినియోగదారుల అభిప్రాయాలను తీసుకొని తగిన మార్పులు చేసుకుంటూ వేగంగా ముందుకు సాగాలి. ఒక మార్గం విఫలమైతే మరొకటి సిద్ధంగా ఉంచాలి. విజయవంతమైన వ్యాపారం కోసం మీరు ఇప్పుడు ఏం చేయాలి అంటే, మీ ఆలోచనలను చిన్న ప్రోటోటైప్గా మార్చండి. ఫీడ్బ్యాక్ను తీసుకొని మార్పులు చేయండి. వేగంగా అమలు చేయండి. అవసరమైన మార్పులను అంగీకరించండి. కొత్త అవకాశాలను ఎప్పుడూ పరిశీలించండి. ఇది మీ బిజినెస్ను అభివృద్ధి చేయడానికి చివరి ఛాన్స్ కాదు, కానీ ముందుకెళ్లడానికి ఒక గొప్ప స్టెప్. మీరు మీ ఆలోచనను విజయవంతం చేయడానికి ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? కమెంట్స్లో తెలపండి. మన తదుపరి ప్రయాణం ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో నిర్ణయించుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి ఫైనాన్స్ అండ్ బిజినెస్ సంబంధించిన వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్.